హాయ్ అందరికీ. కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఈ వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమయ్యేలా. ముందుగా 1/2 కిలో కాకరకాయలు తీసుకోండి. తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్గా కట్ చేస్తున్నా నేనైతే. మీకు పొడుగ్గా చిన్నగా కావాలన్నా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా మీ ఇష్టం అండి. నేనైతే రౌండ్గా కట్ చేస్తున్నా. ఇలా అన్నీ నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. ఈ కాకరకాయలు మొత్తము ఒక బౌల్లో తీసేసుకొని నేనైతే ఒక 2 స్పూన్స్ అంటే 1.5 స్పూను రాళ్ళుప్పు వేసేసుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టేసి, అంటే ఒక బౌల్లో వేసి మూత పెట్టేసి సైడ్ పెడతా అనమాట, కలిపేసి బాగా. ఎందుకంటే అందులో ఉండే చేదంతా పోతుంది, మొత్తం పోదు, లైట్గా పోతుంది. ఇలా ఉప్పేసి చేయడం వల్ల లైట్గా చేదు అనేది పోతుంది. వాటర్ వేసి 1/2 అవర్ నానబెడితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా సైడ్ పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకున్న తర్వాత కర్రీకి ఏం కావాలో చూద్దాము. ముందుగా చింతపండు నానబెట్టుకోండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కాకరకాయలు చూడండి 1/2 అవర్ తర్వాత ఇలా ఉన్నాయి. లైట్గా వాటర్ ఇట్లా పిండేసుకొని సైడ్ తీసేసుకోండి. అంటే మరీ ఎక్కువ కాదు, లైట్గానే ఉంటుంది వాటరు, ఎక్కువ ఉండదు అనమాట. సైడ్ తీసేసుకోండి. అందులో సాల్ట్ అనేది సగం కరిగిపోయి ఉంటుంది, సగం అలానే ఉంటుంది. మొత్తం కాకరకాయలకు అనేది ఏమి ఉప్పు అంత ఎక్కువ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇలా చూడండి ఇందులో రాళ్ళుప్పు లైట్గా ఉంది. చేదు అనేది లైట్గా ఇదైపోతుంది అనమాట. అలాగే ఒక పెనం పెట్టేసుకొని అందులో నేనైతే ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఇంతైతే సరిపోతుంది. ఇదే ఆయిల్ కర్రీకి కూడా పనికొస్తుంది అనమాట. ఇందులో కాకరకాయలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ అండి, మరీ ఎక్కువ కాదు. డీప్ ఫ్రై చేసుకుంటే మరీ అంత కరకరలాడుతుంది పులుసు కాబట్టి అంత మంచిగా ఉండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా ఈ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఒక ప్లేట్లో తీసేసుకొని సైడ్ పెట్టేసుకోండి ఈ కాకరకాయల్ని. అదే ఆయిల్ ఎక్కువ ఏం వేస్ట్ అవ్వదండి దీనివల్ల. అదే ఆయిల్, అంతే ఆయిల్ ఉంటుంది. అదే ఆయిల్లో మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా తీసేసుకోండి. జీలకర్ర, తర్వాత ఆవాలు, లైట్గా కొన్ని మెంతులు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మెంతులు వేసుకున్న తర్వాత ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. మెంతులు వేసుకోవడం వల్ల పులుసుకి కొన్ని లైట్గా మెంతులు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. దాని తర్వాత ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ అంటే మరీ ఎక్కువ డీప్ వద్దండి, బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే చాలు. ఇలా సరిపోతుంది. అంతే, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు పసుపు వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఇది 1 స్పూన్ అయితే సరిపోతుంది, కొంచెమే కర్రీ కాబట్టి. తర్వాత కాకరకాయలు ఒక 2 మినిట్స్ ఇలా అన్నీ కలిపేసుకొని చింతపండు రసం వేసుకోండి ఫస్ట్. తర్వాత మనకు వాటర్ ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. నేనైతే 2.5-3 బౌల్స్ వేసుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఏం వాటర్ అనిపించదు, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. మరీ అంత కాదు, మీడియం ఉంటుంది అన్నమాట కర్రీ. వాటర్ ఏముండదు. అలాగే కారం పొడి 1 స్పూను, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇది మేము ఇంట్లో చేసిన ధనియాల పొడి. మొత్తం మసాలా అంతా అందులోనే ఉంటుంది, గరం మసాలా లెక్క. బాగుంటుంది టేస్ట్. 1 స్పూన్ సాల్ట్, ఇంతకుముందు సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది.
మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. టేస్ట్ చూసుకొని మేమైతే కొంచెం లైట్‌గా బెల్లం వేసుకుంటామండి. బెల్లం కావాలంటే చాలామంది స్కిప్ చేస్తారు. కొంచెం లైట్‌గా చేదు ఉంటది. బెల్లం వేస్తే నార్మల్‌గా చేదు అనేది ఉండదు. కొత్తిమీర అండి లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే కలుపుకున్న తర్వాత ఒక బౌల్‌లో తీసేసుకోండి కర్రీ మొత్తం. ఇదిగోండి ఇలా ఫైనల్‌గా ఇలా వచ్చేస్తదండి. థ్యాంక్ యూ.